హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. శివాజీ గారు ఉన్నారు. కోర్ట్ తర్వాత హీఈస్ గెటింగ్ అనదర్ గుడ్ రోల్ ఇన్ దండోరా ఫిల్మ్. దండోరా 25th డిసెంబర్ రిలీజ్ అవుతుంది. హలో అండి సార్. హలో సార్. సో మంగపతి హ్యాంగ్ ఓవర్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చారు రాలేదా? ఇంకా అది కొన్నాళ్ళు ఉంటుంది సార్, దాన్ని మనం తీయలేము. దానికి అది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అనుకుంటున్నాను. అంత ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్ అండి అది. జనం బయటకు వచ్చారా రారా అంటే సందర్భాలను బట్టి మాట్లాడేస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చూసినా, ఇంట్లో ఎవరైనా అరిసినా ఆడపిల్లలు గుర్తు చేసుకుంటారు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గుర్తు చేసుకుంటారు. అది అది నిజంగా మనలో ఉన్న ఒక క్యారెక్టర్ అండి. దాన్ని తీసేయలేము సార్. తరతరాలుగా మనిషి మగవాడిలో ఒక బాగా ఆడపిల్ల ఉన్న ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఆ తెలియని పొసెసివ్నెస్లో నుంచి వచ్చిన ఒక ఆవేదన, ఒక అగ్రెషన్ అది. అవును, పొసెసివ్నెస్ విత్ నో కంట్రోల్. ఎస్, అంతేనండి. అది తప్పు కదా అని మనం దూరంగా ఉండి అని అంటామేమో, కానీ అది మన దాకా వస్తే ఎలా ఉంటాం అనేది తెలియదండి. మీమ్స్ లో కూడా చాలా చూస్తున్నాం, అసలు చాలా ఎక్కువ. వెన్నెవర్ ఒక అమ్మాయి ఏమన్నా మోసం చేసింది, అమ్మాయి విక్టిమ్ అయ్యాడనగానే మంగపతి కరెక్ట్ అంటారు. హాఫ్ స్లీవ్స్ వేసుకున్నా అంత దాకా లెక్కలేదు. యా, సోషల్ బిహేవియర్ లో కూడా మంగపతిని తెచ్చేస్తున్నారు. వీళ్ళకి మంగపతి కరెక్ట్ అంటున్నారు. కొన్నిసార్లు అలాంటి క్యారెక్టర్లు వస్తూ ఉంటాయండి. అప్పట్లో మీకు బాగా గుర్తుంటే, నేను మోనార్క్ని, నన్ను ఎవ్వడం మోసం చేయలేదని సుస్వాగతంలో అది బాగా పాపులర్ ఆ టైంలో మనకి. పాపులర్ విత్ అన్పాపులర్ ఎండింగ్. అవును, అది ఓకే అండి. దట్ ఈస్ ఆల్సో గ్రేట్. చాలా చాలా దుబాయ్ అని చెప్పటం అనేది చాలా ట్రెండీ ఆ టైంలో మనకి. అవును. సో దండోరాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సర్పంచ్ నవదీప్, బట్ యు వాస్ హిస్ రైవల్ టు హిమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్? లేదండి, లేదు. వీడు కొన్ని సంకుచిత భావాలు ఉన్న వ్యక్తి అండి. వీడి ఎమోషన్స్లో ఎక్కడా కూడా వీడు మంచోడా చెడ్డోడా, వీడేంటి ఇలా ఉన్నాడు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి క్యారెక్టర్లో. రకరకాల డైమెన్షన్స్ కనపడతాయండి మనిషిలో. ఇలాంటి క్యారెక్టర్లు మన కోళ్ళల్లో బాగా తగులుతాయి. వాడు జోలు ఎవరు బారు, వాడికి దూరంగా ఉంటారు, వాడంటే భయం ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ అండి. మంగపతికి లిటిల్ వేరియేషన్ డెఫినెట్గా అండి. ఆ పాత్రతో మనం ఏది పోల్చలేము సార్, అది వేరే అసలు. ఇది చాలా 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 ప్రతి ఊర్లో మనకు కనపడే ఒక పాత్ర ఇది. ఊర్లలో అంత మూర్ఖంగా ఉండే వాళ్ళేంటి మనమేంటి, ఇలాంటి బాగా బలంగా జీర్ణించుకుపోయిన మనిషి. ఫ్యామిలీ చేసి వీడితో ఉంటాం ఏంటి అనుకునే పరిస్థితి. రైట్. ఇలాంటి సందర్భాల్లో వీడి ఎమోషన్స్, అలాంటి పరిస్థితుల్లో అలాగని చెప్పి ఎవరన్నా కలిసినా, సపోజ్ వాడికి ఎవరూ లేనప్పుడు ఒక మహిళ దగ్గరైంది, తనతో ఎలా ఉండాలో కూడా తెలియదు మనిషి. అసలు ఏం ఆశించి దగ్గరికి వెళ్ళావు నువ్వు, అది కూడా తెలియదు. కొంచెం అమాయకత్వం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంది. పర్టికులర్గా కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడతారండి ఆడియన్స్ కూడా. సో సినిమాలో నాట్ ఎంటైర్లీ నెగటివ్ క్యారెక్టర్, కొంచెం మిక్స్డ్ అండి. మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి క్యారెక్టర్లో. అందరికీ అది గ్రాడ్యువల్గా స్క్రీన్ ప్లే ప్రకారం ఓపెన్ అయితే వెళ్తూ ఉంటుంది. అంత ఈజీగా వీడు ఏంటనేది జడ్జి చేయలేము మనం, స్క్రీన్ ప్లేలో జడ్జి చేయలేమండి. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి, మీరు పల్లెటూరు నుంచి నర్సరావుపేట దగ్గరలో పక్కన ఊరండి మాది, గొరిజివాలని ఊరు. సో మీరు చిన్నప్పుడుది ఈ మూవీలో ఉండే రస్టిక్ ఇది ఉంటుంది చూసారా? మీరు చెప్పారు సమాజం ఎలా ఉంటుంది పల్లెటూరులో, ఎలా కాస్ట్ బేసిస్ లేదంటే ఐ మీన్ అంటే జీవి గారు, మా ప్రాంతంలో నేను పుట్టిన టైంలో కూడా అంత ఇదిగా ఏం లేదండి. అంటే కాస్ట్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు వచ్చి పని చేసినప్పుడు ఆ పాత్రలని తగలేయటం, తర్వాత వాళ్ళని కడిగి ఇంట్లో పాపం వాడు పొద్దునుంచి అక్కడే పనిచేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడితోనే అక్కడ మంటలు వేపించి అది మంట ఆర్పేసి దాన్ని ఆ గంగాళాన్ని వాటర్లో
చల్లార్చి మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటారు. వాడు పొద్దున సాయంత్రం దాకా పనిచేశాడు దీంతోనే. ఇది కూడా చూశాను. కానీ మా ప్రాంతంలో ఇంత ఇది ఎందుకంటే మనకి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అండి కొంచెం తెల్లవాడు ముందు వచ్చాడు అక్కడికి. వాడు కొంచెం కల్చర్ నేర్పాడు, గట్టిగా బలంగా నేర్పాడు. వాడు స్కూల్స్ పెట్టి, చర్చిలు పెట్టి, రకరకాలుగా వాడు ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా చూపించాడు. మీరు గమనిస్తే అక్కడే మీకు చాలామంది మోతుపరులు వాళ్ళందరూ కూడా స్కూల్స్ కట్టించి పిల్లలకి చదువులు చెప్పించి కొంచెం కల్చర్ మరీ అంత ఘోరమైంది లేదు. అలాగని చెప్పి పూర్తిగా చాలా అడ్వాన్స్డ్ సొసైటీ అని నేను చెప్పను. కానీ మిగతా చాలా ప్రాంతాల్లో చెప్పులు కూడా పెట్టుకోలేని పరిస్థితి, సంఖలో పెట్టుకుని ఆ ఇల్లు దాటిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ సైకిల్ ఏదైనా ఉన్నా కూడా సైకిల్ దిగి నడుపుకుంటా పోయి ఇలాంటివి కొన్ని ప్రాంతాలు మన రాయలసీమలో కానివ్వండి, మరి తెలంగాణ ప్రాంతంలో దొరల గడీల దగ్గర పరిస్థితులు కానీ అణగదొక్కబడేటువంటి ఒక సమాజం తెలంగాణ సమాజం. ఈ ప్రాంతానికి సంబంధించిన కథ ఇది. ఎమోషన్ మాత్రం కామన్. అలాగని చెప్పి ఇప్పుడు లైక్ బలగంలాగా సాంస్కృతిక కుటుంబ నేపథ్యం అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆ బలగంలో చూపించిన ఎమోషన్ అది వేరు. ఇది ఏంటంటే ఆ లవ్, దాని తాలూకా రిఫ్లెక్షన్స్, అలాగే కమ్యూనిటీ భావాలు, అలాగే ఆ వ్యక్తి చుట్టూ, అతని జీవితం చుట్టూ తిరుగుతా ఒక చిత్రమైన సినిమానే సార్. రైట్. ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న సినిమాల్లో ఏదో ఫ్రెష్గా అనిపిస్తుంది సార్. సో నవదీప్ చాక్లెట్ బాయ్ లాగా వచ్చాడు, ఇందులో చాలా రగడ్ ఉన్నాడు. సో వాట్ ఈస్ అంటే మీరు బీయింగ్ ఏ సీనియర్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అతన్ని. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అతని యాక్టింగ్లో కానీ? లేదండి, డెవలప్మెంట్ అనే దానికన్నా కూడా నవదీప్ మొదటి నుంచి కూడా మంచి ఆర్టిస్ట్ అండి. తనలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య మనోడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కొంచెం సోషల్ మీడియా ఫన్ అట్లా అయ్యాడు. కానీ లేకపోతే తనలో ఒక మంచి విలని పలికించగల ఇది ఉంది. మీరు అంతకుముందు మనం చూసిన సినిమాలో చందమామ లాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇట్స్ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి మనోడి. బట్ బేసిక్ ఎంటర్టైన్మెంట్ తనే సినిమాలో. తన చుట్టూ ఉండే పాత్రలు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశాడండి. ప్రతి ఒక్కరండి మీకు ఈ సినిమాలో ఉన్న పాత్రలు ఏవి కూడా మీకు ఎవరికాళ్ళు పోటీపడి చేసినాయి. వాళ్ళల్లో వాళ్ళకి మనం ఈ క్యారెక్టర్లో ప్రూవ్ చేయాలని. ఈ స్క్రిప్ట్లో మీకు బాగా నచ్చి ఇది ఖచ్చితంగా చేయాలనిపించిన ఆస్పెక్ట్ ఏంటి? స్క్రీన్ ప్లే సార్. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందండి సినిమాలో. మీకు తెలుసు సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్. అది చాలా చాలా ఎక్కువగా కనపడుతుంది, ఇన్వాల్వ్ చేస్తుంది ఆ ఎమోషన్ అనేది. అది నాకు బాగా నచ్చిందండి సినిమాలో. ఎస్పెషల్లీ జగ్గా క్యారెక్టర్, అంటే నా క్యారెక్టరు. వాడిని హేట్ చేస్తుంటారు. వాడికి ఒకే ఒక ఫ్రెండ్ రంగా. వాడు తప్ప ఎవరు అర్థం చేసుకునే మనుషులు ఉండరు. వాడు మంచోడా చెడ్డోడా అర్థం చేసుకోలేదనే ఫీలింగ్ వాడికి అసలు ఉండదు. ఆడిదో ప్రపంచం, ఆ ప్రపంచంలో ఒక అమ్మాయి. అలా వాడికి అలా స్క్రీన్ ప్లేలో చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. కొత్త క్యారెక్టర్లు, కొత్త ఎమోషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. అది ఒక్కో చోట బరెస్ట్ అవుతాము కూర్చుని ఆడియన్ కూడా. అంటే చాలా బలంగా బరువుగా అనిపిస్తుంది. అబ్బా ఏంట్రా ఇప్పుడు ఇలా అవుతా. ఇలాంటి స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నాడండి అతను. నాకు ఇప్పుడు ఒకటే ఏంటంటే, నా క్యారెక్టర్ యాస్టీజ్ నాకు చెప్పింది చేశాడు. ఇది మిగతా అంతా కూడా ఇలా చేశాడా, ఇలా చేస్తే మాత్రం దీన్ని ఎవడ ఆపలేడు. ఇది ఒకటి ఉంది, చూడాలి ఇప్పుడు సినిమా నేను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డెఫినెట్గా బజ్ ఉండొచ్చు అనిపిస్తుందండి. మీకు తెలుసు ఈ సినిమా అనేది రిలీజు టైము ఇవన్నీ చాలా ఒక మంచి సినిమా అండి, అదైతే గ్యారంటీ. మంచి కంటెంట్. ఈ ట్రైలర్ టీజర్ ఇవి చూస్తే మనకి చావు మీద అండర్లయింగ్ అది ఉందనేసి డెత్
డెత్ కూడా ఉందండి, డెత్ లేదని నేను అన్న, కానీ ఉండొచ్చు, ఏం కాదు వీడికి అన్నట్టు కూడా ఉంటుంది. సో అది కూడా స్క్రీన్ ప్లేలో అది దాన్ని చాలా బాగా వాడుకున్నాడు. దాని నుంచి వెళ్ళిపోతాడు, అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో మీరు బిందు మాధవితో ఉన్న ద ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ బిందు మాధవి క్యారెక్టర్. అవునండి. ఓకే, అది కొంచెం వెరైటీగా ఉంది కాంబినేషన్, బికాస్ డెఫినెట్గా అండి, ఎందుకంటే టీజర్లో చూపించారు. చాలా అండి, చాలా క్లాసీ ఉంటుందండి ఆ అమ్మాయి క్యారెక్టర్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ వేశ్య క్యారెక్టర్ అయినా కూడా చాలా క్లాసీగా డీల్ చేశాడండి డైరెక్టర్. ఎక్కడా మనకి ఎబ్బట్టుగా చిల్లరగా అస్సలు కనిపించదండి. ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది సార్ జీవి గారు, ఇదైతే గ్యారంటీ. మీరందరూ మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? దీంతోపాటు ఇంకొక సినిమా చేస్తున్నానండి, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని. అది విన్నేరా థియేటర్ కూడా? థియేటర్కి అండి, థియేటర్కి, ప్యూర్ థియేటర్కి చేసిన సినిమా. దాని తర్వాత ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తాను నేను, భూమిక. అందులో అన్ని పాత కాంబినేషన్లు అన్నీ వదిలే, మిస్సమ్మ కాంబినేషన్ రెండుకి కొట్టి 2 సినిమాలు చేస్తున్నా జరుగుతున్నాయండి. అలాగే లెనిన్ చేస్తున్నానండి, లెనిన్లో ఎత్తిరాజులని. లెనిన్ ఎంత షూట్ అయిపోయింది మీ? కాదండి, సినిమా దాదాపు 80% అయింది సార్, 75-80% అయింది. సో ఏ క్యారెక్టర్ మీది? సపోర్టింగ్ క్యారెక్టర్, ఐ మీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్, యూ కాంట్ రివీల్. మీరు చెప్పకూడదా? చెప్పకూడదండి. ఓకే, చాలా పెద్ద క్యారెక్టర్. ఎందుకంటే సీతారామరాజులో మీరు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, తండ్రితో, ఇప్పుడు కొడుకుతో చేస్తున్నారు. చాలా పెద్ద క్యారెక్టర్ అండి అది. సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. రైట్. తర్వాత కూర్మనాయక్ అనే సినిమా చేస్తున్నానండి. కూర్మనాయక పేరు విన్నట్టుంది. అవునండి, అదొకటి సినిమా. అది కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్, విలన్ అండి, కంప్లీట్ విలన్ అది. ఎందుకంటే ఆ సినిమా ఫస్ట్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి నాకు ఒప్పుకున్న ఫస్ట్ సినిమా అది. కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ అండి ఆ సినిమాకి, కష్టపడుతున్నాడు ప్రొడ్యూసరు. ఆ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజను నాకు ఆపోజిట్ క్యారెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్. రైట్, అది వెరైటీగా ఉంటుంది. అప్పుడు నేను అసలు దానికోసమే ఆ కాంబినేషను ప్లస్ సినిమా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. అది ఫస్ట్ సినిమా, నేను మళ్ళీ రీఎంట్రీలో ఒప్పుకున్న ఫస్ట్ సినిమా అది. దాని తర్వాత ఇది, దాని తర్వాత కోర్టు. చూడండి, కోర్టు ముందు వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మిడ్లో అట్లా వస్తుంది. అది అయితే వెళ్తున్నాయండి బండి, ఇలాగే వెళ్తుంది 4-5 సినిమాలతోటి. రైట్. ఈటీవీ ఈజ్ డూయింగ్ వెల్ నౌ. అంటే వాళ్ళు చేసే థియేట్రికల్ ఫిల్మ్స్ అన్నీ బాగా ప్లాన్ చేసి, తక్కువ బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్లో చేసి మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. మన వాళ్ళు అందరూ చేయొచ్చు సార్ అలాగా. ప్రాబ్లం ఏంటంటే మన కళ్ళన్నీ పెద్ద పెద్ద నక్షత్రాలను చూసేసి కిందికి రాలేకపోతున్నాయి. అయ్యా, అది రావాలి. సినిమాకి చిన్న పెద్ద ఏమి ఉండదు సార్. సినిమా పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్, అంతేగాని పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదండి. ఇయర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఉంది, దెన్ మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, లోకా ఉంది, కొత్త లోకా ఉంది. అన్నీ తక్కువ బడ్జెట్, మరి చాలా చిన్న బడ్జెట్లు అండి. మన లిటిల్ హార్ట్స్ అయితే 2.6-7, రాజు వెడ్స్ రాంబాయ్ అంతే. అవును, అన్ని చిన్న సినిమా. నేను ఈ పెద్ద వీళ్ళే పెద్ద బ్రాండ్లు, వీళ్ళు ఇంకా పెద్ద బ్రాండ్లకి వెళ్తున్నారు, అక్కడ దెబ్బతింటున్నారని నాకు అనిపిస్తుంది. ఎవరో ఒకరు చేయాలంటే పెద్ద హీరోలు ఆర్ మిడ్ రేంజ్ హీరోలు కూడా దే హ్యావ్ టు ఒక 2 సినిమాలు మంచి కంటెంట్ డ్రివెన్ చేస్తే దే నో ద వాల్యూ ఆఫ్ ఇట్ కదా. ఎంత బాక్స్ ఆఫీస్ వస్తుంది అనేది, తక్కువ వస్తుందని ముందే ఫీల్ అవుతుంది. మలయాళం సినిమాలు అదే కదండి ఇప్పుడు జరుగుతుంది. ఒక్కో సినిమా 200 కోట్లు 300 కోట్లు ఆ హీరోలు. అదే మోహన్ లాల్ గారు, అదే మమ్మూటి గారు, అదే వాళ్ళే. అదే దుల్కర్ చేసిన సినిమాలు రైట్ 300 కోట్లు 200 కోట్లు, హైయెస్ట్ కొత్త లోక. ఎలా వస్తున్నాయి? నా ఉద్దేశం ఏంటంటే
సినిమా తర్వాత నువ్వు ఇంత రెవెన్యూ షేర్ పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అందరూ యాక్చువల్గా దే కెన్ బికమ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో, ఎందుకంటే మార్కెట్ ఈస్ గ్యారంటీడ్ వెన్ యూ డూయింగ్ విత్ ఏ లిమిటెడ్ బడ్జెట్ యూ ఆల్వేస్ గెట్ ద ప్రాఫిట్. అందరికి వస్తుంది, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్. ఎక్కడో జరగాలి ప్రక్షాళన, జరుగుద్ది. ఎవరు పెద్ద ఆర్టిస్టులు తీసుకోవాలి ఆ స్టెప్. అంటే ఇట్ ఈస్ హిట్టింగ్ ద బాటమ్ నౌ. సో డెఫినెట్గా వస్తుంది సినిమా మళ్ళీ జనానికి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళాల్సిందే. దాన్ని జనం నుంచి మనం సినిమాని దూరం చేయలేము సార్. వాళ్ళు కొట్లాడైనా సరే వాళ్ళ ఇంటికి తెప్పించుకుంటారు సినిమాని, వాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటారు. టికెట్ రేట్లు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి సార్, అవసరం లేదు సార్, అంత అవసరం లేదు. మనం వెళ్ళిపోయి బెగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు మధ్యలో పాలిటిక్స్లోకి వెళ్ళారు అండ్ యుఎస్ వెళ్ళారు. ఎప్పుడైతే మీరు ఎప్పుడు వద్దాం అనుకున్నారు, దెన్ హౌ ద థింగ్స్ రోల్డ్ ఇన్? అంటే నేనేది అనుకోలేదు సార్, నా లైఫ్లో నేనేది అనుకొని చేయలేదండి. నేను ఎందుకు బయటికి వెళ్ళిపోయానో తెలీదు. నాకేదో హిట్ అయింది, లేదు ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది, మాట్లాడటం మొదలుపెట్టాను, పక్కకి వెళ్ళిపోయాను. నాకు పాలిటిక్స్లో ఎక్కడా నిజాయితీ కనపడలేదు. ఎందుకు వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పిల్లలు కూడా నువ్వు చాలా రోజులు యాక్ట్ చేసి సినిమాలు చేయొచ్చు కదా నాన్న అన్నారు పిల్లలు. మేము చిన్నప్పుడు చేసావు, నువ్వు యాక్ట్ చేయొచ్చుకంటే సరే చేద్దామని. మనం ఏం పోయి అడగలేం కదా సార్ ఎవరిని. అలా సినిమా కొన్నాను, తమిళ సినిమాలు కొన్నాను రీమేక్లో. మనమే చేద్దాం, సింపుల్ బడ్జెట్లో చేద్దాం, మనకు తెలుసు కదా. నేను 78 lakhsలో కూడా సినిమా తీశానండి. అవును, బూచమ్మ బూచోడు. అలాగే మేము 1,25,00,000లో. మీరు ఇంతకుముందు బెక్కె వేణుగోపాల్తో వరుస పెట్టి తీసేవాళ్ళు కదా. 1,25,00,000లో మాయం చంటి పిల్లాడు తీసామండి. ఈ 80 లక్షల్లో 90 లక్షల్లోనూ టాటా బిర్లా మధ్యలో తీసాం. సో తీయచ్చు సినిమా, తీయటం కష్టమేం కాదు. నీకు అజమాయిషీ ఉండాలి ఫస్ట్ థింగ్, నీకు దాని మీద కమాండ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఉంటే తీయటం కష్టం. ఈరోజు కూడా కష్టమేం కాదండి. అలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలి మనం. ఎంచుకొని మన బ్రాండ్ను వాడుకొని మార్కెట్లో పోతే వస్తారు, ఎందుకు రారు? మీకు మొన్న ప్రీ వెడ్డింగ్ షో చూడలేదండి? సూపర్ ఉంది సినిమా. ఎంత బాగా, అసలు ఏమన్నా క్వాలిటీ గురించి దీని గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? కంటెంట్ అరే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇదే వెళ్ళిపోయాను తప్ప వీళ్ళు ఏ కెమెరాలు ఆడారు, వీళ్ళు అవతార కెమెరాలు ఏం లేవు. కరెక్ట్. ఆ లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పినట్టు ఎక్కువ దే ఆర్ ఎయిమింగ్ హై అన్నట్టు, నేల చుట్టలేదు. హై చేసినందువల్ల మీరు బెనిఫిట్ పొందారా? మీ కళ్ళ ముందు ఇంతమందిని చూస్తున్నారు కదా, పొందట్లేదు కదా. మీరు ఎందుకు మళ్ళీ రీథింక్ చేయట్లేదు? అంటే కూరుకుపోయి ఉండారు, లాగలేకపోతున్నారా దాంట్లో? అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. అయినా సరే కూరుకుపోయి ఉన్నా కూడా మీకు ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా ఇట్లాంటి సినిమాలు ఎందుకు చేయరు? మీరు లైమ్ లైట్లోనే ఉన్నారు, ఇంకా పూర్తిగా పోలేదు. ఇలాంటి ఒక చిన్న ప్రయోగాలు ఎందుకు చేయకూడదు? చిన్న సినిమాలు, లవ్ స్టోరీలు, కామెడీ ఫిల్మ్స్, రకరకాల కంటెంట్లు తీస్తే మీ దగ్గర నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా పెద్ద డేట్లు పెడతాయి కదా. ఎవరైనా జీరోతో స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఫిల్మ్స్. బట్ వెన్ యు ఆర్ ఇన్ నెగటివ్, yes, పెద్ద ప్రొడ్యూసర్ ఫోర్స్డ్ టు డు బిగ్ ఫిల్మ్స్. అది పెద్ద ప్రొడ్యూసర్లకి అలా మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ చేయటం అనేది కష్టమైన పని కాదు. వస్తే మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ ఉన్న కంపెనీలన్నీ వచ్చేస్తాయండి. నేను కొంతమందితో అంటాను, ఎందుకంటే మీరే బ్రాండ్ కదా, మీరు ఎందుకు ఇంకా పెద్ద బ్రాండ్ల కోసం వెళ్తున్నారు? మీరు వచ్చిందే చిన్న సినిమాలతో కదా, ఎందుకు అవి వదిలేశారండి అని అడుగుతుంటా. ఇది నా ఇంట్రెస్ట్తో అడుగుతున్నానండి అని అంటుంటా. అంటే చేయాలి, ఇలా ఉంటుంది. ఈ ఫిల్మ్ 25th రిలీజ్ అవుతుంది. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది? అది పండగ వెళ్ళిన తర్వాతనే సార్. గ్యాప్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఏది నెక్స్ట్ వచ్చే ఫిల్మ్? సాంప్రదాయనండి. సో ఈటీవీ వల్ల రిలీజ్, దాని బడ్జెట్ కూడా సిమిలర్ వాళ్ళు తీసిన సినిమాలని. సో మీరేంటి ప్రాఫిట్ షేరింగ్ ఏమైనా వెళ్ళారా లేదంటే? ప్రాఫిట్ షేరింగేనండి. ప్రాఫిట్ షేరింగ్ 50-50. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రొడ్యూస్ చేయాలి అని అనుకోరు,
కానీ మీరు యు ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ అబౌట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. నిజం అండి అది నిజంగా. నాకేంటంటే చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టాలని కోరికండి. అది ఎప్పుడు నెరవేరుతో నాకు తెలియదు. ప్రూవ్ చేద్దాము అందరికీ ఒకసారి మనం ప్రూవ్ చేద్దామనే ఆ కోరికండి. మీరు నాని గారి ప్రొడక్షన్లో చేశారు. కోర్టు కూడా కొంచెం రీజనబుల్గానే తీశారు బడ్జెట్, చాలా రీజనబుల్గా. దెన్ ఈటీవీ వాళ్ళు కూడా దే ఆర్ వాళ్ళు స్లోలీ ఈటీవీ విన్న వాళ్ళు కూడా దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ టు బి మాస్టర్స్ ఎట్ దట్ గేమ్. వీళ్ళ రెండింటిని చూసి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? హౌ డిఫరెంట్ దే ఆర్ కంపేర్ టు అదర్స్? అంటే అండి ఈటీవీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఎవ్రీథింగ్ అజమాయిషి ఉంటుందండి. స్క్రిప్ట్ దగ్గర నుంచి నువ్వు తీసిన కంటెంట్ రష్ దగ్గర నుంచి మీరు పెట్టిన ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ రూపాయి మీద వాళ్ళకి అజమాయిషి ఉంటుందండి. అక్కడ వాళ్ళు సక్సెస్ అవుతున్నారండి. అలాగే ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ల దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్త పడి చేసినా కూడా ఆ 10-20% ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే నాలాంటి వాడి దగ్గరికి వచ్చేసరికి ఒక 5% పోతుంటుంది. దాన్ని ఏం చేయలేము. అది ఇన్నవటబుల్. స్టూడియో ఉండే తప్పితే అది తప్పు. అలా ఆ డిఫరెన్స్ని అయితే నేను చూశానండి, విచ్ ఈస్ ట్రూ అండి. అలా అందరూ చేయొచ్చండి, కానీ టైం లేదండి వాళ్ళకి. ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఆర్ స్మాల్ బడ్జెట్ ఫిలిం, మిడ్ రేంజ్ ఫిలిమ్స్ ఏదైనా కానీ అబ్యూజ్, ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రం జరుగుతుంది బడ్జెట్లో. ఇది వాస్తవం. మీరు ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారు? ఎవ్రీడే మీకు షూటింగ్స్ ఉన్నాయి? లేదు సార్, అంత అబద్ధాలు చెప్పకూడదండి. మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారు, అన్నీ ఒప్పుకోవట్లేదు వచ్చింది? లేదు సార్, ఒప్పుకోవట్లేదండి. నాకు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు మంచిగా తేవట్లేదని కాదు దాని అర్థం. మీకు కొన్ని మొనాటనీగా అనిపిస్తున్నాయి. ఇది నేను ఫాదర్ క్యారెక్టర్లు ఫాదర్ అనే పదాన్ని ఎక్కువ సినిమాలు అదే చేసుకుంటే పోతే ఇంకా దెబ్బ వేరే దాంట్లో చూడలేరు. సో అది నాకు ఇష్టం లేదు. రెండోది స్క్రీన్ స్పేస్. కనీసం ఒక 40 minutes 30 minutes అని కనపడాలి కదా స్క్రీన్ మీద. సో అలా ఉన్నాయి చేస్తున్నానండి. రకరకాల పాత్రలు. ఇప్పుడు భూమిక గారు నేను చేస్తే ఆవిడ జడ్జి, నేను లాయరు. కోర్ట్ రూమ్ డ్రామానా? కొంచెం ఉంటుందండి అది. ప్యూర్ లవ్ స్టోరీ అండి అది. ఆ సినిమా షణ్ముఖ్ ప్యూర్ లవ్ స్టోరీ అది. అట్లా రకరకాల పాత్రలు. ఇప్పుడు కూర్మనాయకులో వాడు కొంచెం మనకి ఇప్పుడు కొంతమందిని చూస్తాం కదండి, కొంతమంది అందరని అనకూడదు, కొంతమంది దొంగ స్వామీజీలు ఉంటారు కదా. స్వామీజీ కాదు వీడు ఒక దొంగ. అలాంటి ఒక విలన్ పాత్ర, అలాంటి ఒక శాడిస్ట్ దొంగ. అది కూడా శాడిస్ట్ దొంగ అంటే కొంచెం డివైన్గా వాడు అది నాకే సొంతం, ఆయన నాకే సొంతం అనుకునే రకం. ఆ భగవంతుడు నాకే సొంతం, నా కంట్రోల్లో ఉండాలనుకునే రకం. అలాంటి పాత్ర అండి అందులో. ఇలా రకరకాలుగా అనుకుంటున్నాను. అలా ఏదన్నా నాకు ఇది కొత్తగా ఉంది అనిపిస్తే చేస్తున్నాను సార్. హడావుడి పడిపోవట్లేదండి. ఎందుకు పడాలి మనం? అంత గ్యాప్లో కూడా సర్వైవ్ అయ్యాను. అవును, ఇప్పుడైతే డెఫినెట్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు తెలిసి చేయకూడదు ఏది. అదే అండి, మీకు స్క్రిప్ట్ లెవెల్లో నచ్చి తర్వాత వర్క్ కాకపోతే మీరేం చేయలేరు. బట్ మనకు తెలిసి అంతే సార్. అదే ఉద్దేశం అండి. రైట్. మీరు జల్సాలో పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అవును. నౌ హీఈస్ ద DCM. అవునండి. సో ఆ జర్నీని ఎలా చూస్తున్నారు ఫ్రమ్ పర్సనల్ పర్స్పెక్టివ్? డెఫినెట్గా నేను చాలా మార్పు చెందిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నానండి. ఎమోషనల్లో పీక్స్ ఆయన. ఏదైనా సరే ఎమోషనల్గా తీసుకొని వెళ్ళాడంటే పీక్స్ వరకు వెళ్ళిపోతాడు. దాంట్లో ఇప్పుడు మేజర్గా ఆయన చాలా పేషెన్సీతో జాగ్రత్తగా తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటున్నాడు. అది ఆయనకి మంచిది, సమాజానికి కూడా మంచిదే అండి. సో ఇంటెన్షన్స్ బ్యాడ్గా కనిపించట్లేదు ఎక్కడ. అవునవును. డూయింగ్ గుడ్, గోయింగ్ వెల్ అండి ఆయన.
మీరు ఫ్యూచర్లో మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం? సార్ నాకు ఎప్పుడూ లేదు సార్ ఆ ఉద్దేశం. నేను ఒక విజిల్ బ్లోయర్లా అనుకున్నానే తప్ప మనం ఎప్పుడు ఆశించి ఉంటే మీకు తెలియదు. నేను వెళ్ళటమే బీజేపీ జెండా పుచ్చుకున్నా, వాళ్ళకి ఎదురు తిరిగా. అవును. లేకపోతే అక్కడే ఉంటే నా పరిస్థితి మీరు ఈరోజు ఆలోచించండి. నేను అది ఆలోచించలేదు సార్. నాకు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. అది ప్రజలకు మంచి జరగాలనుకొని నిలబడ్డాను తప్పితే నాకేదో జరగాలి, నాకేదో వస్తుంది, నాకు డెఫినెట్గా సినిమాలు వస్తాయని నాకు తెలుసు. నేను ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ అయ్యాను. నాకు సినిమాలు రావని నేను ఎప్పుడు అనుకోలే. కానీ మళ్ళీ ఆ డాట్ కలవటానికి టైం తీసుకుంటుంది ఆబ్వియస్గా. ఎక్కడైనా మనం ఈ ప్లానెట్ నుంచి ఆ ప్లానెట్ మీదకి వెళ్ళినప్పుడు టేక్స్ టైం కదండి మళ్ళీ మనం రీచ్ అవ్వటానికి. సో పోస్ట్ కోవిడ్ కాబట్టి ఇట్ హ్యాపెండ్. ప్రీ కోవిడ్లో అయితే మీరు మీ ఎంట్రీ కూడా ఇలా ఉండేది కాదు. పోస్ట్ కోవిడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి అవునండి, మీరు కరెక్ట్గా సెట్ అయ్యి సినిమాలు హిట్లు అవుతున్నాయి. సో ఇట్స్ ఆల్సో ఆ గ్యాప్ రావడం కూడా మంచిదే. అంత ముందు వచ్చుంటే ప్రాబబ్లీ కొంచెం అయిపోయేది, వేస్ట్ అయిపోయేదండి. అయితే నాకు బలమైన మనసులో ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటాను అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆర్టిస్ట్గా లేకపోతే నేను ప్రొడక్షన్ చేస్తా కదా, నాకు తెలుసు కదా, అయితే మన ఫిల్మ్స్ తీయాలి కదా అని ఉండేదండి. ఎప్పుడు ఉంటుందండి అది. నాకు లవ్ స్టోరీలు తీయటం అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర రీమేక్లు కూడా ఉన్నాయండి, లవ్ స్టోరీస్ తీస్తా. మీరు రీమేక్లు అంటున్నారు, ఇప్పుడు రీమేక్స్ పాత ఓటీటీలకి వెళ్ళలేదండి కొన్ని. అవునాయి సీక్రెట్ అది. ఉన్నాయండి, అవి ఎవర్ గ్రీన్ స్క్రీన్ ప్లేలు ఉన్నాయండి కొన్ని. ఇంకో 40 years తర్వాత వచ్చినా కూడా అది ఫ్రెష్గా అనిపిస్తాయి. అలాంటివి ఉన్నాయండి. 3 సినిమాలు ఉన్నాయి నా దగ్గర. సో తీయాలని నా కోరిక. సో మీ పిల్లలకి వాట్ ఈస్ ద ఫ్యూచర్? మీరు ఏమన్నా వాళ్ళని సెట్ చేస్తున్నారా? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా మూవీస్లో? లేదండి, వాళ్ళిద్దరు బాగా చదువుతారు సార్. బాగా చదువుతారంటే సినిమాలు రాకూడదని అలా కదండి. నేను ఎప్పుడు కూడా వాళ్ళని నేను ఎవరిని లాగటానికి అనేది నా ఫీలింగ్ అండి. వాడికి దోల ఉండి వాడికి అదృష్టం ఉంటే వస్తాడండి. అంతవరకు మాత్రం ముందు అసలు మేజర్గా మనిషికి ఏదైతే అవసరమో ఆ చదువు ఉండాలి కదండి. అదే ఒకడు మాస్టర్స్ చేస్తున్నాడు, ఇంకోటి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అండి. మేబీ ఏమన్నా చిన్నోడికి ఏమన్నా ఉందేమో నాకు తెలియదండి. ఉన్నా కూడా వాడు బయటపడే రకం కాదు. వాడు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడే వాడే వెళ్ళే రకం, నా దగ్గరికి వచ్చే రకం కాదు వాడు. సెల్ఫ్ మేడ్. నువ్వు నాకు ఏదన్నా చెయ్యి అనే రకం అయితే కాదు, 100%. నాలాగే వాడు కూడా బాగా చదువుతాడు, పెద్దోడి కన్నా బాగా చదువుతాడు. అస్సలు మనం చెప్పే పని లేదు. సో అటువంటిప్పుడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి సార్? నా అభిప్రాయం వాళ్ళ మీద ఎందుకు రుద్దాలి మనం? మా నాన్న ఏం చేశాడని చెప్పి నేను హీరోగా ఆర్టిస్ట్గానే ఇక్కడికి వచ్చాను అని అంటే, డెస్టినీ తీసుకొచ్చింది ఇక్కడికి. వాడి డెస్టినీ ఏముందో సార్. నాకైతే వాళ్ళని అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, మన లెగసీ కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు అయితే మనకు అసలు ఎప్పుడు లేవు, రావు కూడా. ఎందుకంటే ఆల్వేస్ ప్రాక్టికల్గా ఉంటాం. నాకు ఇష్టం అది. ఓకే, కోర్ట్ తర్వాత దండోరా ఇయర్ సెకండ్ పడుతుంది అనుకుంటున్నాను సార్. మీ అందరితోటి మంచిగా శబాష్ అనిపించుకుంటుంది అనుకుంటున్నా. ఐ మీన్ టీజర్ చూస్తే అలానే ఉంది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు.